భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో ఉన్న వారిపైన ఇక్కడ ప్రజల అభిప్రాయం. ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందని ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు? ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరంటే వారికి, వారి పిల్లలకు, నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు? ప్రజా అభిప్రాయం పైన 95 న్యూస్ స్పెషల్ వాయిస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గం నుండి పార్టీకి సంబంధం లేకుండా వాళ్లకు సంబంధించిన గ్రామంలో వాళ్లకు ఎలాంటి న్యాయం జరిగింది, గతంలో ఎలాంటి న్యాయం జరిగింది, ఇప్పుడు ఏ విధంగా ఉంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఏ అధికారి వస్తే ఏ న్యాయం జరుగుతుంది, దాంతోపాటు అధికారులు మాట వినట్లేరు అనేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఈ అధికారులు మాట వినాలి అంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరినైతే ఎంచుకొని ఓట్లు వేసి గెలిపించారో ఆ నాయకులను మమ్మల్ని పట్టించుకుంటే మాకు న్యాయం జరుగుతుందనే కోణంలో ఉన్నారు. ఇదే కాకుండా ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లకు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి, కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఏ పార్టీ వస్తే, ఏ నాయకుడు వస్తే ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుంది అనే దాని మీద ప్రజానాడి అంటే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఎవరు వస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద 95 న్యూస్ స్పెషల్ వాయిస్లో భాగంగా ఈరోజు మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి లక్ష్మీపురం అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల అభిప్రాయం ఏంటి, అసలు రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఏ నాయకుని ఎంచుకుందాం అనుకున్నారో వారి మాటల్లో విందాం. ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ పేరు ఏంటి? నేను దాదాపు 18 సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ. 18 సంవత్సరాల నుండి ఉండబడినటువంటి పార్టీలు మాకు సహకరిస్తలేవు. ఇదే సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు సాయం చేసినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు మా బీదలను చూశారు. అప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ, జలమంగళరావు కానీ భూములు గుంజుకొని మాకు ఎవడు ఏం పని చేసినాడు, ఆయన పోయి ఢిల్లీలో ఉంటాడు, ఈయన పోయి హైదరాబాద్లో ఉంటాడు. మాకు చేసిన కార్యకర్తలు ఎవరు లేరు. మాకు కావాల్సింది బీదలు ఉన్నారు, ఇక్కడ మాకు దళితులు ఉన్నారు, బీదలు ఉన్నారు. ఆ పోడు భూములకు పట్టాలు లేవు, మా వాళ్ళు ఉన్న భూములు గుంజుకెదింగారు. మాకు ఇండ్లు వేసుకుందామంటే గుడిసెలు బీకెత్తున్నారు. మన పార్టీల తరఫున మాకు అంటే సాంబశివరావు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మాకు కనుక మేలు చెప్తారని మా అభిప్రాయంగా మేము చెప్తున్నాం. సుమారు మీ గ్రామ పంచాయతీలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు యువత? ఇక్కడ దాదాపు కనీసానికి ఒక 20 మంది ఉంటారు పిల్లలు, కానీ ఒక్కరికి ఉద్యోగం లేదు. ఇక్కడ మాకు సహకరించి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు లేరు. వాళ్ళు ముందు పోదామని సాగనిచ్చేవారు, మాకు ఎవరు ముందు అవపడతలేరు. ఇక్కడ మా పిల్లలకు చదువులకు చదువుకునేటువంటి సదుపాయాలు సుధా మాకు లేవు. ఇక్కడ ఒక చిన్న బడి ఉన్నది, ఈ బడితోనే ఇలా చదువుకుంటూ ఉన్నారు. ఏమున్నా ఇక మాకు జరగబడిన ఏంటంటే మాకు గల్దీ రోడ్లు లేవు, జల్దీ పోదామంటే మాకు బస్సు లేదు. ఇక్కడ మాకు సౌకర్యాలు అక్కడ అసలు ఏమీ లేవు. ఇక్కడ మాకు కావాల్సింది అంటే మాకు బీదలకు ఇండ్లు ఇవ్వాలి, వాళ్ళకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. మాకు లేని వాళ్ళకు వాళ్ళకు భూములు పంచాలి. ఒక్కొక్క ఇంత 10 మంది పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేవు. అంటే మీరు ఇప్పుడు బస్సు సౌకర్యంలో లేదంటున్నారు. ఏం లేదు. ఇంతకుముందు బస్సు ఉండేది, ఇప్పుడు బస్సు తీసేదంటారు. మరి దానికి సంబంధించిన ఆర్టీసీ అధికారులే కానీ లేకపోతే స్థానిక ఇప్పుడు గతంలో కొనసాగుతూ ఇప్పటివరకు కొనసాగుతున్న ఎమ్మెల్యేని ఎవరిని అడగలేదా? మాకు అసలు రోడ్డు ఎప్పుడో వేసిన రోడ్డుకి ఇంతవరకు ఆ గుంతలు కూడుకున్న లేడు, ఇంత శంసలు మట్టి వేసిన లేడు, మమ్మల్ని చూసిన లేడు. ఇక్కడ మాకు బోర్లు తాగునీరుకి ఏంటంటే మొన్న ఇది ఎందుకంటే గ్రామ పంచాయతీ అప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు వేసిన బాబు బోర్లే తప్ప ఇక మాకు ఏం లేవు ఇక్కడ. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని అడగలేదు? ఆ ఎమ్మెల్యే పోయి ఎక్కడో ఉంటాడు, ఆయన ఏమున్నది వాళ్ళ కొడుకుతో దురుపాలన, ఈయనతో శాతకాని పాలన 2 అయినాయి ఇక్కడ. ఇలా గెలిచి నల్ల పోయి దూకిండు, ఆయన ఎవరేం చేస్తాడు మాకు. ముఖ్యంగా గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ ఇప్పటివరకు ఏం పర్సన్స్ లేదు, అసలు రెస్పాన్సిబిలిటీ అసలు లేదు. ఇక్కడ మీరు వాళ్ళని కలిస్తే మాకు మాట్లాడిన గలవతలు ఉంటే మాకు గలవ లోపల ఉంటే మాకు ఎవరు చేస్తారు సార్? అసలు చేసేటోళ్ళే లేరు, మాకు సహకరించేటోళ్ళు లేరు. ఇప్పటికైనా మాకు ఎందుకంటే మాకు సహకరించే వ్యక్తి ఏ వ్యక్తికైనా మేము ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మా పరిపాలన ముందు సాగటానికి ఉండాలని. సరే, ఇప్పుడు ఈ విధంగా జరిగిందని అంటున్నారు కదా, రేపు ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కానీ లేకుంటే జాతీయ స్థాయిలో కానీ ఏ ప్రభుత్వం వస్తే ఇక్కడ స్థానికంగా నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? మాకు కాంగ్రెస్ పార్టీ పైన రావాలి. ఇక్కడ సాంబశివరావు మాకు పనిచేస్తారని మేము నమ్ముచున్నాం. ఇక్కడ పక్కా నమ్ముచున్నాం, చేస్తారా మా పని. ఇంతకుముందు భూములు ఇచ్చారు, ఇంత జాగులు ఇచ్చారు, వాళ్ళు రోడ్లు చేశారు. సింగరేణి తరఫున ఉన్నవాడిన ఫండ్స్ వాళ్ళు వాడుకోకుంటూ రోడ్లు పీసీ రోడ్లు వేపించారు. వారిని మేము బలపడతామని చెప్తున్నాను.
ఇదే గ్రామానికి చెందిన చదువుకున్న యువకులు ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, తను చదువుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు చదువుకునేటప్పుడు ఉన్న పరిస్థితులు తెలుసు. చెప్పండి, మీరే మీ పేరేంటి? నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఐటీఐ ఇంటర్ చేశాను. ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎటువంటి కంపెనీస్ కానీ చదువుకున్న యువతకు ఒక ప్రోత్సాహం చేయడానికి కానీ గవర్నమెంట్ ఎటువంటి విషయాలు కూడా హెల్ప్ అనేది చేయట్లేదు. ఇప్పుడు ఒక యువత ఉంది, సో యువత దేనికి పని చేస్తారు, వీళ్ళు ఏ ప్రోత్సాహం చేస్తారు, ఒక కాలేజ్ కానీ ఒక మెడిసిన్ కాలేజ్ కానీ ఫర్దర్ ఏ విషయమైనా ఇక్కడ అన్ని రాజకీయాలు అన్ని అవినీతితో నడుస్తున్నాయి. ఏది మనకు స్టూడెంట్కి చేయాలి అది చేయాలన్న ఉద్దేశం అయితే ఏ గవర్నమెంట్కి అయితే లేదు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కలవడానికి పోతే ఆయన ఒకసారి ఉంటారు, ఒక్కోసారి ఉండరు. కలవడానికి పోయినా కూడా చేస్తామమ్మా అని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ ఇప్పటి వరకు మీ ఊరికి ఇది చేశాను, యువతలకు ఇది చేశాను అన్నట్టు పరిస్థితి అనేది లేదు. మాకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కాలేజీ ఒక సంస్థ ఇంత పెద్ద రాష్ట్రంలో మన తెలంగాణ ఖమ్మంలో ఉన్న కొన్ని గవర్నమెంట్ కంపెనీలు కానీ ఏవి లేవు ఇక్కడ దగ్గరలో. అలాంటప్పుడు నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తారు, కానీ ఒక ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చింది లేదు. 90,000 ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఎక్కిన పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటప్పుడు యువతలు ఏ పని చేసి బతకాలి, కనీసం వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదు. వరకు నోటిఫికేషన్ పడ్డ దాంట్లో మీరు అప్లై చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నారు? 2 times చేసాము మేము. ఒకసారి సింగరేణి రాసాము, మొన్న కానిస్టేబుల్ అవన్నీ రాసాము. సో రాసినా కూడా అవి పెండింగ్లో పడిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేసి బతకాలి యువత? వాళ్ళకు ఒక ఉపాధి పథకం అనేది లేదు. వ్యవసాయం చేసే బతకడానికి వ్యవసాయంలో బోరు నీళ్లు అవి భూములను గుంజుకుంటారు, పట్టాలు కూడా లేవు. సో యువత ఏం చేసి బతకాలి ఈ కాలంలో? అంటే మీతో పాటు ఈ గ్రామం నుండి మిగతా యువత కూడా ఉన్నారు, చదువుకున్న ఉన్నారు, ఆడపిల్లలే కానీ లేకుండా మగ పిల్లలే కానీ ఉన్నారు. వారి నుండి మీరేమో ఇప్పుడు రాబోయే ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు? మాకేం లేదు, మాకు చదువుకోవడానికి ఏదో ఉద్యోగాలు ఇప్పిదే అని ఏం లేదు. ఉన్న చదువులే ఒక ప్రోత్సాహంతో, అంటే బాబు ఇటు రావాలి, మీరు ఈ చదువు చేస్తే ఇది అవుతుంది, ఈ కాలేజీ పోతే ఇది అవుతుంది, ఒక కాలేజీ ఏర్పాటు చేస్తాం, ఈ కంపెనీలు ఉంటాయి, ఈ కంపెనీలు అట్లా ప్రోత్సాహం చేసే నాయకులు కూడా ఇక్కడ దగ్గరలో లేరు ఎవరు. సో అట్లాంటి కొన్ని ఏర్పాటు చేయాలి, గైడెన్స్ చేయాలి స్టూడెంట్లకు. మరి ఇప్పటి వరకు ఉన్న స్థానిక ఎమ్మెల్యేనే కానీ లేకుంటే వైద్యులే కానీ ఇప్పుడు మీరు ఇది చెప్తున్నారు కదా, ఈ సమస్యలు చెప్తున్నారు కదా, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు లేకుంటే మీరు డైరెక్ట్ వారి దగ్గరనే కానీ మీరు అడిగారా? ఎప్పుడన్నా అడిగాము. ఏంటంటే సార్ మరి మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు కదా, సింగరేణి 2 కిలోమీటర్ పరంలో ఉన్నాయి, ఏమైనా సింగరేణి ప్రభుత్వాలు చేయాలి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకు మీరు సహకారం మాట్లాడి చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులు ఉన్నారు కదా, సో వాళ్ళకు మీరు ఏమైనా సాయం చేయొచ్చు కదా అని చెప్పి అడిగే నాయకులు కూడా లేరు ఇక్కడ. ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు తప్ప, ఇవాళ వస్తారు ఏదో బాబు చేస్తాను అని చెప్పి ఒక 2 మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప ఇటువంటి ఏది ఒక మంచి పని అనేది యువత గురించి చేసిన నాయకులు అయితే లేరు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఇంతకుముందు ఇవన్నీ జరిగినాయి అంటున్నారు కదా, రేపు ఇప్పుడు ఇంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు, అందరూ ప్రచారానికి వస్తున్నారు, ప్రచారంతో పాటు అందరినీ కలుస్తున్నారు. ఏ నాయకుడు వస్తే మీకు న్యాయం జరుగుతుంది, ఏ ప్రభుత్వం వస్తే వస్తుంది? ఇటు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రమే కానీ కేంద్రంలో కానీ ఏది వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మాకు కేంద్రంలో వచ్చేసి కాంగ్రెస్ కావాలండి, ఎందుకంటే ఆయన హయాంలో అప్పుడు ఇందిరమ్మ పథకాలని అదే ఇల్లులో ఇప్పటికి ఉంటున్నాం. సో ఇప్పుడున్న కేసీఆర్ ఏం చేశారు, ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న భూముల్ని పల్లె ప్రకృతి ఉన్నవని చెప్పి మళ్ళీ మన క్రీడా ప్రాంగణం అని చెప్పి ఈ పథకాన్ని పెట్టి మొత్తం భూములన్నీ గుంజుకుంటున్నారు. ఎవరికి ప్రయోజనం? అవి శ్మశాన వాటిక అన్నారు, పనికిరాని శ్మశాన వాటికలు వేల కోట్లు పెట్టేవాళ్ళు యువతకి ఏమైనా చేయొచ్చు కదా. ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఎవరికి ఏం సాయం చేయట్లేదు. అలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకోవాలి? మనకు ఉపయోగపడే ప్రభుత్వం ఉంటేనే కదా. కాంగ్రెస్ పాలనలో ఎన్నో పథకాలు వచ్చినాయి, 108 అని చెప్పి మళ్ళీ ఇందిరమ్మ గృహ పథకాలు అని చెప్పి. ఈ ప్రభుత్వంలో ఏం వచ్చినాయి, ఏం చేసింది? అంటే మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు కాంగ్రెస్ అనుకున్నారు, మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంది అనుకున్నారు, వాళ్ళు మీకు న్యాయం చేయగలుగుతారని నమ్మకం ఉందా? ఉందండి. మాకు ఇక్కడ సాంబశివరావు గారి హయాంలోనే మంచినీళ్ళ పథకాలు అంటే ఒక బోర్ వచ్చింది గవర్నమెంట్లో, అదే ఇప్పటికి నడుస్తుంది. దగ్గర 8-10 సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది. రోడ్లు కూడా ఆయన హయాంలో వచ్చినవే. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వచ్చి ఈ పలానా డ్రైనేజ్ కాలువలు కానీ స్కూల్ పడి దగ్గర 20 years అవుతుంది. 2 సార్లు మన దగ్గర 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. చూడండి, మీరే చూస్తున్నారు, ఒక స్థానిక గోడ కూడా లేదు. పిల్లలు రోడ్డుకు పోతారు, యాక్సిడెంట్లు ఇట్లా అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు. అధికారులను అడిగితే అధికారులు చేస్తాం అని చెప్పి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అట్లా ఈ దౌర్జన్య స్థితి అనేది ఏర్పడుతుంది. అందుకే యూత్ అనేది ముందుకు రాలేకపోతుంది.
ఎంత చేసినా ఏం చదివినా ఉద్యోగాలు ఏం లేవు. ఇంట్లో పరిస్థితులు చూస్తే సరే మనం ఎటు పోకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అట్లా బాగలేదు. ఏదైనా ఉద్యోగాలు ఉంటే కదా వాళ్ళని మనం పోషించుకునేది. మనకే లేనప్పుడు వాళ్ళకి ఎట్లా పోషిస్తామన్న ఉద్యోగాలతోనే యువత ఏదో ఒక పని చేసుకుని బతుకుతుంది. చదువుకోవడానికి అంత ఏం లేదు. మరి ఇక్కడ కంపెనీలు ఉన్నా ఏమైనా పోయినా చేద్దాం. హైదరాబాద్ పోవాలి, ఆ చదువులు చదవాలి, ఆడ ఏదో చేయాలి అని చెప్పి ఎవరు పోవట్లేరు ఉద్యోగాలకి. అది పరిస్థితి ఇక్కడ. చెప్పండి, మీరు ఈ లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? గతంలో కొన్న ఇప్పటికి తేడా ఏంటి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా మీరు ఎంచుకుందాం అనుకుంటున్నారో ఆ అభ్యర్థి వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు అన్ని పార్టీలను చూసాం, అన్ని పార్టీలకు ఓటు వేసాం, అందరినీ గెలిపించాం. గెలిపించినాం, మేము గెలిపిస్తున్నాం, ఏరే పార్టీలోకి జంప్ అయిపోతారు. మమ్మల్ని అన్యాయంగా ఏ పార్టీ కూడా వచ్చేసి కూడా న్యాయం చేయలేదు. ఇప్పుడు మాకు ఉన్న ఇళ్ల స్థలాలకు ఇంతవరకు ఇళ్ల స్థలాలకు కూడా పట్టలేవు. ఇక్కడ ఈ పట్టలు ఇప్పియండి సార్ అని చెప్పి 2-3 సార్లు పోతే ఆ పార్టీ వాడు ఎమ్మెల్యే గారు వచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళ కొడుకు గొప్ప చెప్తాడు, కొడుకు ఏం పట్టించుకోవట్లేడు. ఎప్పుడు మొన్న ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వాటిని కూడా గుంజుకున్నారు మన ప్రభుత్వం వచ్చేసి. ఈ మన ఎండిఓ గారు వచ్చేసి మొత్తం ఇళ్ల స్థలాలు కూడా గుంజుకున్నారు. ఇప్పుడు మాకు బోర్లు పడ్డాయి 100 రోజుల కింద బోర్లు పడ్డాయి. వాటికి మొత్తం పూడికలు పడ్డాయి. పంటలు ఏవి చేతికి రావట్లేదు. రైతులకు నష్టమవుతుంది సార్ అని చెప్పి పోతే డ్రెస్సింగ్ చేపిస్తా అని చెప్పి అంటారు. డ్రెస్సింగ్ చేపిస్తే ఆ మోటార్లను పట్టుకుపోతూ అంటారు. ఆ బోర్లు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు, దగ్గర రానియట్లేదు. ప్రభుత్వం వాళ్ళు కాడికి పోతే మేమేం చేయాలి? వాళ్ళకు మీరు నైట్ తీసుకొచ్చి వేయించుకోండి అంటారు. నైట్ తీసుకొస్తే పట్టుకుపోతారు. దానికి 2 లక్షలు 3 లక్షలు జుర్మానా కట్టమంటారు. అట్లా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు వస్తే ఏ అభ్యర్థి ఇక్కడ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి న్యాయం జరుగుతుంది? దాంతోపాటు ఏ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు? ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్ రావాలి పైన. ఇక్కడ మాత్రం సాంబశివరావు సార్ వస్తే మాకు కొంతవరకు న్యాయం అయింది సార్. ఇప్పటివరకు చేయని ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఈయననే చేస్తారని మీకు ఆ నమ్మకం ఏంటి? మాకు ఇంతకుముందు సాంబశివరావు సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మండలాధ్యక్షుడు ఉన్నప్పుడు మా భూముల గురించి పోరాటం చేసి భూములను పట్టలు వైఎస్ఆర్ పట్టలు ఇప్పించారు. వైఎస్ఆర్ పట్టలు ఉన్నాయి మాకు, కానీ ఇళ్ల స్థలాలు పట్టలు అయితే లేవు. డ్రైవింగ్ సైడ్ అమ్మటి కాలువలు కూడా లేవు సార్ మాకు ఇంతవరకు. ఇది పార్టీ భూమి ల్యాండ్, పార్టీ భూమి అని చెప్పి అంటారు సార్. ఎవరు దగ్గర రానియట్లేరు మాకు. ఇప్పుడు మాకు సాంబశివరావు సార్ వస్తే మా వెనక ఉంటాడు, మాతో పాటు పనులు చాయిద్ది సార్ సాంబశివరావు సార్ తోటి.